రాత్రి పడితే ఆ గ్రామంలోని ఒక వీధి పూర్తిగా ఖాళీగా అయిపోతుంది. అక్కడికి వెళ్ళొద్దని గ్రామస్తులు ఎంత చెప్పినా దానికి అసలు కారణమేంటో రాఘవ్కి తెలియదు. ఒకరోజు త్వరగా ఇంటికి వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఆ వీధిలోనికి అడుగుపెట్టిన రాఘవ్కి కొద్ది దూరం వెళ్ళగానే వెనుక నుంచి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. కానీ అతను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడి నుంచే ఆ రాత్రి మరింత భయంకరంగా మారిపోయింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఈ స్టోరీలో మనమైతే తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోనికి వెళ్ళిపోదాం. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో రాఘవ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. ఉద్యోగం కోసం పట్టణం నుంచి వచ్చి ఆ గ్రామంలో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకొని 6 నెలలుగా ఒంటరిగానే ఉంటున్నాడు. గ్రామం పెద్దదేం కాదు. ఒకవైపు పొలాలు, మరోవైపు ఇల్లు, మధ్యలో 2-3 ప్రధాన వీధులు. అతను ఉండే ఇంటికి వెళ్ళాలంటే ప్రధాన రోడ్లో చుట్టూ తిరిగి వెళ్ళాలి. కానీ మధ్యలో ఒక చిన్న వీధి ఉంది. ఆ వీధి చివరికి వెళ్తే అతని ఇంటి దగ్గరే ఉన్నటువంటి ఒక రోడ్డు కలుస్తుంది. సాధారణంగా 10 నిమిషాలు పట్టే దారి ఆ వీధి గుండా వెళ్తే 3-4 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అయినా సరే అసలు ఎవ్వరూ కూడా అటువైపు నుండి వెళ్ళరు. ఒకసారి టీ కొట్టులో రాఘవ్ ఆ వీధి గురించి అడిగాడు. అన్నా, ఈ దారిలో వెళ్తే మా ఇంటికి త్వరగా వస్తుంది కదా అని అడిగితే పక్కనే ఉన్నటువంటి వ్యక్తి అవును, దారైతే అదే అని అన్నాడు. మరి ఎవరు ఎందుకు వెళ్ళరు అని నవ్వుతూ అడిగాడు రాఘవ్. అతను కొద్దిసేపు రాఘవ్ను మెల్లగా చూసి సాయంత్రం తర్వాత ఆ వైపుకు వెళ్ళకు బాబు అని మాత్రమే చెప్పాడు. రాఘవ్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ మాట అతని మనసులో మిగిలిపోయింది. ఒకరోజు రాత్రి పని ఆలస్యమై 9:30 దాటింది. ప్రధాన రోడ్లో వెళ్తుండగా ఆ చిన్న వీధి కనిపించింది. వీధి మొదట్లో ఉన్నటువంటి దీపం మధ్య అలా వెలుగుతూ ఆరిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్తే 3-4 నిమిషాల్లో ఇంటికి చేరిపోతాను అని అనుకొని టీ కొట్టు పక్కన ఆ గోడకు బైక్ను వారించి మెల్లగా వీధిలోనికి నడిచాడు. ఎందుకంటే బైక్ను ఆ లోపలికి తీసుకొని పోతే కొంచెం ఇరుకవుతుంది. అందులోనూ రేపు తెల్లవారు కాగానే బయటకు వచ్చి ఇదిగో ఈ టీ కొట్టు దగ్గర నుంచి బండిని తీసుకొని వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అందులోనూ అక్కడ దొంగలు పెడతా అంతేం లేదు అనుకొని అలానే వెళ్ళాడు. ఇరువైపులా ఇల్లున్నాయి. తలుపులైతే మూసే ఉన్నాయి. ఒక్క మనిషి కూడా కనిపించలేదు. కొంత దూరం వెళ్ళాక అప్పుడే మెల్లగా వెనుక నుంచి ఒక చప్పుడు వినిపించింది. రాఘవ్ వెంటనే వెనక్కి తిరిగి టార్చ్ వెలుగు తిప్పాడు. ఖాళీ వీధి తప్ప ఎవరూ కనిపించలేదు. బహుశా నా అడుగుల శబ్దమే అయి ఉంటుంది అని అనుకొని ముందుకు నడిచాడు. 5 అడుగులు వేయగానే మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ఈసారి అది తన అడుగులకు కాస్త వెనుకగా స్పష్టంగా వినిపించింది. రాఘవ్ నడక ఆపాడు. శబ్దం కూడా ఆగింది. మళ్ళీ నడిచాడు. మరోసారి అడుగుల శబ్దం వచ్చింది. అతను ఒక్కసారిగా తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. ఇదేంటి, ఎవరో వస్తున్నట్టు అనిపించింది, ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అడిగాడు. కానీ సమాధానం ఏమీ లేదు. తన గొంతు మాత్రమే ఇళ్ళ మధ్య నుంచి తిరిగి వినిపించింది. ఇక వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ అప్పటికే వీధి మధ్యలోనికి వచ్చేశాడు. ముందుకు వెళ్తే తన ఇల్లు దగ్గరే ఇంకా 2 నిమిషాలే, ముందుకు వెళ్దాం అని అనుకొని వేగంగా నడవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో వెనుక నుంచి మళ్ళీ అడుగుల శబ్దం మొదలైంది. ఈసారి అది చాలా దగ్గరగా ఉంది. రాఘవ్ వెనక్కి తిరగకుండా ముందుకు నడుస్తూ ఉండగా వీధి పక్కన ఒక ఇంటి ముందు ఎవరో కూర్చున్నట్టు కనిపించింది. తెల్లగా ఏదో వేసుకొని తల వంచుకొని కూర్చున్న ఒక ఆకారం భుజాలు కదుపుతూ ఉంది. ఎవరో ఏడుస్తున్నట్టుగా అటువైపు నుండి వినిపిస్తోంది. రాఘవ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇదేంటబ్బా, వీధి మధ్యలో ఎవరు కూర్చున్నారు అని అనుకుంటూ రాఘవ్ కొంచెం భయపడినా ఎవరైనా ఆడమనిషి అయ్యుంటే సహాయం కావాలేమో అని అనుకొని దగ్గరికి పోయాడు. మెల్లగా
అడుగులు అడుగు వేసుకుంటూ దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే ఎవరో ఒక అమ్మాయి. అమ్మా, మీకు ఏమైనా కావాలా అని అడిగాడు. కానీ ఆమె నుండి ఎటువంటి స్పందన కూడా లేదు. ఏడుపు మాత్రం అలానే వినిపిస్తూనే ఉంది. రాఘవ్ ఫోన్ టార్చ్ను మెల్లగా అటువైపు తిప్పాడు. అక్కడ అంతవరకు కనిపించిన ఆ అమ్మాయి కనిపించలేదు. అక్కడ ఎటువంటి మనిషి లేదు. ఒక తెల్లటి వస్త్రం మాత్రమే నేలపై పడి ఉంది. గాలి లేకపోయినా అది కదులుతూ ఉంది. దాని దగ్గర నుంచే ఏడుపు వినిపిస్తున్నట్టు అనిపించింది. రాఘవ్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. వెంటనే ఆ వస్త్రం నేల నుంచి మెల్లగా పైకి లేచి అతని వైపు తిరిగింది. ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ నిశ్శబ్దంలో రాఘవ్ గుండె చప్పుడు అతనికే వినిపించింది. ఒక్కసారిగా ఆ వస్త్రం అతని వైపు దూసుకొచ్చినట్టు అనిపించింది. రాఘవ్ గట్టిగా కేకవేసి వెనక్కి పడ్డాడు. ఫోన్ చేతిలో నుంచి జారిపోయి నేలపై పడింది. టార్చ్ వెలుగు అటూ ఇటూ తిరుగుతుండగా ఒక్క క్షణం అతనికి ఒక ఆడమనిషి ముఖం మళ్ళీ కనిపించింది. పొడవాటి జుట్టు ముఖం మొత్తం కప్పేసినట్టు ఉంది. ఆ జుట్టు మధ్య నుంచి 2 కళ్ళు నేరుగా అతని వైపే చూస్తున్నాయి. రాఘవ్ ఫోన్ ఎత్తుకొని అక్కడి నుంచి పరిగెత్తాడు. కానీ ఎంత దూరం పరిగెత్తినా వీధి మాత్రం ముగియట్లేదు. ఇంత చిన్న వీధి ఇంత పొడవుగా ఎలా మారిందో అతనికి అర్థం కాలేదు. వెనుక నుంచి ఇప్పుడు అడుగులు కాదు, ఎవరో పరిగెత్తుతున్న శబ్దం వినిపిస్తోంది. ఇంకా అంతే, తనకు అర్థమైంది. ఊళ్ళో వాళ్ళు ఈ వీధిలోనికి ఎందుకు రావద్దు అన్నారు. ఇక్కడ ఏదో భయంకరమైనది రాత్రి వేళల్లో తిరుగుతూ ఉందని అతనికి అర్థమైంది. అంతే, గట్టిగా అరుస్తూ, ఏయ్, ఎవరు నువ్వు, నన్ను వదిలే అని రాఘవ్ అలానే పరిగెత్తుతున్నాడు. వెనుక నుంచి అప్పుడే ఒక స్త్రీ ఏడుపు స్పష్టంగా వినిపించింది. ఒక్కసారిగా అతని చెవికి చాలా దగ్గరగా ఒక గొంతు వినిపించింది. ఆగు, నువ్వెక్కడికి వెళ్ళలేవనే మాట. రాఘవ్ ఇంకా వేగంగా పరిగెత్తాడు. చివరికి వీధి మొదలు కనిపించింది. అక్కడ తన బైక్ కనిపించడంతో వెంటనే దాన్ని స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అటూ ఇటూ తిరిగి మళ్ళీ ఆ వీధి యొక్క మొదటి దగ్గరికి ఎలా వచ్చాడో తనకైతే తెలీదు. కానీ వెనుక నుండి మాత్రం ఆ భయంకరమైన ఆ స్త్రీ ఆకారం తన దగ్గరికి వచ్చేస్తూ ఉంది. ఇంకా అంతే, ఒక్కసారిగా బైక్ మీదకి ఎక్కి స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లోనికి వెళ్ళి తలుపులు వేసుకున్న తర్వాత కూడా అతని చేతులు వణుకుతూనే ఉన్నాయి. అసలు నేను చూసింది నిజమా, లేక భయంతో ఏదో ఊహించుకున్నానా అని తనకు తాను సమాధానపరుచుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ కళ్ళు మాత్రం అతని కళ్ళ ముందు పోవడం లేదు. రాత్రంతా అస్సలు నిద్ర రాలేదు. తెల్లవారుజామున కాస్త కళ్ళు మూసుకున్నాడు. నిద్రలో కూడా అదే వీధి కనిపించింది. అవే ఇల్లులు, అదే ఆడమనిషి. ఆమె తన ఇంటి తలుపు ముందు నిలబడి ఉన్నట్టుంది. రాఘవ్ దగ్గరికి వెళ్ళగానే ఆమె నెమ్మదిగా తల పైకెత్తింది. ముఖం కనిపించేలోపే అతను ఒక్కసారిగా నిద్ర లేచాడు. అదే సమయంలో బయట నుంచి టక్ 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 మనే తలుపు శబ్దం వచ్చింది. రాఘవ్ మంచం మీద నుంచి కదలకుండా కూర్చున్నాడు. మరోసారి అదే శబ్దం. ఎవరో అని మెల్లగా అడిగాడు. సమాధానం రాలేదు. తలుపు దగ్గరికి వెళ్ళి కింద ఉన్న చిన్న ఖాళీ నుంచి మెల్లగా చూశాడు. బయట ఎవ్వరూ కనిపించలేదు. కానీ తలుపు ముందు నేలపై ఏవో తడికాల ముద్రలు ఉన్నాయి. అవి బయట నుంచి తలుపు వరకు వచ్చి అక్కడితో ఆగలేదు. తలుపు నుంచి మెల్లగా అతని గది లోపలికి వస్తున్నట్టుగా ఉన్నాయి. రాఘవ్ ఒక్కసారిగా భయపడిపోతూ వెనక్కి తిరిగి చూశాడు. గదిలో కూడా ఎవరూ లేరు. కానీ అతని వెనుక నేలపై ఒక కొత్త తడి అడుగు పెట్టిన ముద్ర కనిపించింది. ఆ తర్వాత ఇంకొక ముద్ర, ఆ తర్వాత ఇంకోటి. అవి నెమ్మదిగా అతని వైపు వస్తున్నాయి. రాఘవ్ వెనక్కి అడుగులు వేసుకుంటూ అరవడానికి ప్రయత్నించాడు. కానీ గొంతులో నుంచి శబ్దమే రావడం లేదు. అదే సమయంలో ఒక్కసారిగా ఇందాక చూసిన ఆ భయంకరమైన స్త్రీ ముఖం తన మెదడులో ఒక్కసారిగా కనిపించింది. ఆ స్త్రీ యొక్క ఏడుపు అతని వెనుక నుంచే గట్టిగా వినిపించింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే ఒక భయంకరమైన ఆకృతి
తన ఇంటి మధ్యలో కూర్చొని కనిపించింది. అంతే, ఒక్కసారిగా అరుచుకుంటూ తలుపు తెరిచి బయటకు పరిగెత్తాడు. ఎదురింటి తలుపును బలంగా ఢీకొడుతూ ఉన్నాడు ఒక వృద్ధుడు. వెంటనే తలుపు తెరిచాడు. ఏం బాబు, ఈ సమయంలో ఏంటి ఇంత గట్టిగా తలుపు కొడుతున్నావు అని అడిగాడు. రాఘవ్ పరిస్థితి చూసి ఏం జరిగింది అని అతను అడిగాడు. రాఘవ్ తడబడుతూ అక్కడ జరిగినదంతా వివరంగా చెప్పాడు. ఆ వృద్ధుడి యొక్క ముఖం మారిపోయింది. నువ్వు అటువైపు ఈ రాత్రిలో ఎందుకు పోయావు అని అడిగాడు. రాఘవ్ మెల్లగా తలూపి, నేను ఏదో తప్పు చేశాను, నన్ను క్షమించండి. అసలు ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నన్ను అది చంపేస్తుందేమో అని భయం వేస్తోంది అని అన్నాడు. అందుకే నీకు ఎన్నోసార్లు చెప్పాను అటువైపు పోవద్దు అని అన్నాడు. సరే సరే, ఈ రోజుకి నువ్వు మా ఇంట్లోనే పడుకో. నువ్వు మీ ఇంట్లోనికి వెళ్తే ఖచ్చితంగా నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఆ రోజు రాత్రి మొత్తం తన ఇంట్లోనే పడుకోబెట్టించుకున్నాడు. అలా తెల్లవారైంది. ఉదయం కాగానే ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. గ్రామంలోని కొంతమంది పెద్దలు రాఘవ్ ఇంటికి వచ్చారు. వాళ్ళలో ఒక వృద్ధుడు, నువ్వు చూసింది ఆ వీధిలో తిరిగే ఒక ఆత్మని అని చెప్పాడు. ఎవరి ఆత్మ అని రాఘవైతే అడిగాడు. అప్పుడు ఆ వీధి వెనుక ఉన్న కథనైతే వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. చాలా సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో సీత అనే ఒక యువతి ఉండేది. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో తన తమ్ముడితో కలిసి ఉండేది. అందరితో మంచిగా ఉండేది. ఒకరోజు సాయంత్రం పని ముగించుకొని అదే వీధిలో ఇంటికి వెళ్తూ ఉండగా ఇద్దరు దొంగలు ఆమెను గమనించారు. ఆమె దగ్గర ఉన్న నగలు డబ్బు కోసం వెంబడించి వీధి మధ్యలో ఆమెను పట్టుకున్నారు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను కొట్టి నగలు తీసుకున్నారు. ఆమె తనను గుర్తుపట్టిందని భయపడి చివరికి ఆమెను అక్కడికక్కడే చంపేశారు. ఆమె శరీరాన్ని ఆ వీధిలోని ఒక పాడుబడిన ఇంటి వెనుక పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు గ్రామస్తులకు ఆమె మృతదేహం దొరికింది. దొంగలు మాత్రం ఎప్పటికీ దొరకలేదు. ఆ సంఘటన తర్వాత రాత్రి ఆ వీధిలో అడుగుల శబ్దాలు వినిపించడం మొదలైంది. కొంతమందికి ఒక భయంకరమైన అమ్మాయి కనిపించేదని అందరూ అనేవారు. ఇంకొందరు తమ వెనుక ఎవరో ఏడుస్తూ వస్తున్నట్టు కనిపించేదని అలా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడైతే ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఒకసారి మధ్యరాత్రిలో ఒక వ్యక్తి ఆ వీధిలోనికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత కొన్ని గంటలు స్పృహ లేకుండా పడిపోయాడంట. దీంతో గ్రామ పెద్దలు సాయంత్రం తర్వాత ఎవరు ఆ వీధిలోనికి వెళ్ళకూడదని చెప్పారు. పగలు మాత్రం దారిని ఉపయోగించేవారు. ఆమె ఎవరికీ అన్యాయం చేయదు. కానీ రాత్రి ఒంటరిగా ఆ వీధిలోనికి వెళ్ళిన వాళ్ళను మాత్రం తన వెంట తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె చనిపోయింది అక్కడే కాబట్టి ఆత్మ కూడా అక్కడే తిరుగుతుందని మా నమ్మకం అని ఆ వృద్ధుడైతే అక్కడ చెప్పాడు. అంతే, ఎప్పుడైతే ఆయన మాట చెప్పాడో ఆ మాటలు వింటూ ఉన్నటువంటి రాఘవ్ ఒక్కసారిగా కేక పెట్టాడు. చెవులు మూసుకొని ఆపండి ఆపండి అని గట్టిగా అరిచాడు. అందరూ అతని వైపు వింతగా చూశారు. రాఘవ్ ఒక్కసారిగా తన ఇంటిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గది మూల వైపు చూస్తూ ఆమె ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అని అరుస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ రాఘవ్ మాత్రం ఎవరో తన ముందు నిలబడి ఉన్నట్టుగా చూస్తూనే ఉన్నాడు. ఆమె నన్నే చూస్తోంది, ఏడుస్తోంది, నన్ను చంపేస్తుందేమో అని అంటూ గోడ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అంతే, ఒక వృద్ధుడు అతన్ని పట్టుకోగా రాఘవ్ అతని చేతిని తోసేసి, నన్ను వదిలేయండి, ఆమె నన్ను పిలుస్తోంది, నేను వెళ్ళిపోతాను అని అంటున్నాడు. అతని పరిస్థితి మరింత దిగజారడంతో గ్రామస్తులందరికీ అర్థమైపోయింది ఆమె అతనిని పట్టుకొని ఆవహించేసిందని. ఇంకా గ్రామస్తులందరూ కూడా అతన్ని గ్రామానికి కొంచెం దూరంలో ఉండే ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలని నిర్ణయించారు. నలుగురు కలిసి రాఘవ్ను గట్టిగా పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉండగా అతను పదే పదే వెనక్కి చూస్తున్నాడు. ఆమె మన వెనకాలే వస్తోంది అని చెప్పాడు. ఒక వ్యక్తి వెనక్కి చూసినా ఎవరూ కనిపించలేదు. కానీ రాఘవ్ మాత్రం అక్కడే ఉంది, అదిగో మన వెంటే వస్తుంది, మీ అందరినీ చంపేస్తుంది, పారిపోండి, నన్ను వదిలేయండి అని అంటూ ఉన్నాడు.
కానీ వాళ్ళు వదలలేదు. మాంత్రికుడి దగ్గరికి చేరుకున్న తర్వాత అతను రాఘవ్ను గమనించి, ఇతని వెంట ఒక ఆత్మ ఉంది, పూర్తిగా పట్టుకోలేదు, సమయానికి తీసుకొచ్చారు అని అన్నాడు. రాఘవ్ భయంతో, నన్ను వదిలిపెడుతుందా, అది నన్ను వదిలిపెట్టదు అని అరుస్తూ ఉన్నాడు. మాంత్రికుడు సమాధానం చెప్పకుండా పూజా సామాగ్రి సిద్ధం చేసి రాఘవ్ను మధ్యలో కూర్చోబెట్టాడు. దీపం వెలిగించి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి రాఘవ్ యొక్క శరీరం వణికిపోతూ ఉంది. కళ్ళు గట్టిగా మూసుకొని, ఆపండి, ఇదంతా ఆపండి అని గట్టిగా అరిచాడు. కానీ మాంత్రికుడు అస్సలు ఆపలేదు. ఒక్కసారిగా రాఘవ్ కళ్ళు తెరిచి, నువ్వు ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉన్నాడు. ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆడుతున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. రాఘవ్ మెల్లగా ఏడుస్తూ, నాకేమీ వద్దు, నన్ను వదిలే అని వేడుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో గదిలోని దీపం ఒక్కసారిగా ఆరింది. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ వెలిగింది. రాఘవ్ నేలపై స్పృహ తప్పి పడి ఉన్నాడు. మాంత్రికుడు అతని దగ్గరికి వెళ్ళి చూసి, ఇక ఇది ఇతన్ని పట్టుకోదు, కానీ ఆ వీధి వైపు ఇక ఎప్పుడు వెళ్ళొద్దు అని అతనైతే చెప్పాడు. కానీ చెప్తూ ఇలా కూడా అన్నాడు, ముఖ్యంగా రాత్రివేళ అస్సలు వెళ్ళకూడదు అని చెప్పాడు. గ్రామస్తులు రాఘవ్ని ఇంటికి తీసుకొచ్చారు. కొన్ని గంటల తర్వాత అతనికి స్పృహ వచ్చింది. గత కొన్ని గంటలు గుర్తులేకపోయినా రాత్రి జరిగిన విషయం మాత్రం కొంత గుర్తుంది. ఆ రోజు నుంచి రాఘవ్ పూర్తిగా మారాడు. రాత్రి ఒంటరిగా బయటికి వెళ్ళడం పూర్తిగా మానేశాడు. ఆ వీధి వైపు పగలు కూడా వెళ్లకుండా చుట్టూ తిరిగి తన ఇంటికి వెళ్ళేవాడు. కొంతకాలానికి భయం తగ్గిన ఆ వీధిని మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు, మళ్ళీ చూడలేదు. కొన్ని నెలల తర్వాత అతని స్నేహితుడు సరదాగా ఇలా అడిగాడు, నువ్వు నిజంగానే ఆత్మని చూసావా అని. రాఘవ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, చూశానో లేదో నాకు తెలీదు, కానీ ఆ రాత్రి తర్వాత ఒక్క విషయం మాత్రం నాకు అర్థమైంది. కొన్ని దారులు మన ఇంటికి త్వరగా తీసుకొని పోయినా వాటిలో నడవడం అంత మంచిది కాదు అని చెప్పాడు. ఆ తర్వాత రాఘవైతే ఆ గ్రామాన్ని వదిలి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. కానీ అతను వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత కూడా ఆ మూసివేసిన వీధిలో రాత్రివేళ ఒక ఆడ మనిషి నెమ్మదిగా నడుస్తూ కనిపిస్తుందని గ్రామస్తులు చెప్తూనే ఉన్నారు. ఆమె ఎవరినీ వెంటాడదు, ఎవరినీ పిలవదు. కేవలం ఆ వీధి మొదటి నుంచి చివరి వరకు నడిచి రాఘవ్ మొదట చూసిన ఆ ఇంటి ముందు కొద్దిసేపు కూర్చొని మళ్ళీ కనిపించకుండా పోతుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.